సో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనము లాస్ట్ జూన్ జోగులాంబ గద్వాల్ యొక్క జోనల్ కట్ ఆఫ్ చూద్దాము. సో జోగులాంబ గద్వాల్లో వచ్చేసి మొత్తం పోస్టులు 21 ఉన్నాయి. సో కాళేశ్వరం జోన్ తర్వాత తక్కువ పోస్టులు జోగులాంబ గద్వాల్లోనే ఉన్నాయి. ఈ 21లో ఓసీలో 12, ఈడబ్ల్యూఎస్లో 1, బీసీఏలో 1, బీసీబీలో 1, ఎస్సీలో 4, ఎస్టీలో 1, విహెచ్లో 1 వచ్చాయి, బీసీసీడీఈలో 0. సో ఈ ఓసీలో ఉన్న పోస్టుల్లో 2 ఏసీటీఓలు ఉన్నాయి, 5 డీటీలు ఉన్నాయి, ఒక ఏఎల్ఓ, 3 ఏడీఓలు, ఒక డిపిఓ ఉంది. సో దీంట్లో ఉన్న టాప్ పోస్ట్ డెఫినెట్గా డిటి అని చెప్పొచ్చు ఈ జోనల్ పోస్ట్లో. సో 5 ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా 0 to 40 స్టేట్ ర్యాంక్ లోపల ఉండాలి. 0 to 40 అంటే మనకు డెఫినెట్గా 395+ కట్ ఆఫ్ జనరల్లో ఉంటుంది. ఈ 5 డిటీలో ఒకటి ఉమెన్ ఉంటుంది. ఆ ఉమెన్ 395+ వస్తే వాళ్ళకి జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ డిటి తర్వాత నెక్స్ట్ ఏసీటీఓ చూస్ చేసుకునే అవకాశం ఉంది. ఈ 2 ఏసీటీఓలు ఉన్నాయి. సో దీనిలో 0 to 50 to 60 మధ్యలో ర్యాంక్ వస్తే ఈ 390+ కట్ ఆఫ్ తోటి 390+ సేఫ్ అని చెప్పొచ్చు. 390+ ఏసీటీఓ జోగులాంబ గద్వాల్ జనరల్ కేటగిరీలో సేఫ్ అని చెప్పొచ్చు. ఈ 3 ఐదర్ ఎక్సైజ్ ఎస్ఐ తర్వాత చూస్ చేసుకుంటారు దాని మీద ఉంటుంది. డెఫినెట్గా 380+ ఉంటే ఇవి మీరు పెట్టుకుంటే డెఫినెట్గా చాలా ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ పెట్టుకోలేకపోతే వేరే 380+ ఉన్న వాళ్ళు ఎక్సైజ్ ఎస్ఐ లాంటివి చూస్ చేసుకుంటే 370 వచ్చినా ఏలో ఏడిఓ డిపిఓ గ్రేడ్ 2 వచ్చే ఛాన్స్ ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి ఈడబ్ల్యూఎస్. దీంట్లో ఒక డిటిఓ ఉందండి, ఒక డిటి ఉంది. సో ఇక్కడ మనం జనరల్ 395 అనుకున్నాం కాబట్టి 385 to 395 రేంజ్ అంటే ఈ రేంజ్లో ఉంటే మనకు 0 to 90, 0 to 100 ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది. సో ఈ 0 to 90, 0 to 100 ఆర్ 385 to 395 మధ్యలో వస్తే ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో డిటి వచ్చే అవకాశం ఉంది. అది జోగులాంబ గద్వాల్ జోన్లో. సేమ్ బీసీఏలో కూడా ఒక పోస్ట్ ఉంది, సేమ్ ర్యాంక్ అంటే 0 to 100 రేంజ్లో, 0 to 90 రేంజ్లో ఉండాలి. 385+ మార్క్స్ వస్తే బీసీఏలో జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ బీసీబీలో 1 2 ఉంది. మనం ఇక్కడ 395+ అనుకున్నాం జనరల్ కేటగిరీలో. అక్కడ 0 to 30, 0 to 40 అనుకున్నాము. ఇక్కడ 0 to 50 లోపల పక్కా ఉండాలి, ఆ 40 లోపలే ఉండాలి. 390 అనుకున్నాము, ఇక్కడ 395+ వస్తే ఇక్కడ 390 to 390 దగ్గరనే క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. అండ్ ఎస్సీలో ఉన్న దాంట్లో ఎస్సీలో ఎక్కువ ఉన్నాయండి పోస్టులు, 4 ఉన్నాయి. సో ఇందులో 2 డీటీలు ఉన్నాయి, ఒక ఏసీటీఓ, ఒక ఈడీఓ ఉంది. సో 395 జనరల్ అనుకున్నాం కాబట్టి 380 to 385 ఎస్సీ డిటి కట్ ఆఫ్ ఉండే అవకాశం ఉంది జోగులాంబ గద్వాల్లో. ఏసీటీఓకి 375+ 380 వరకు వచ్చే ఛాన్స్ ఉంది. సో 380 to 385 అంటే మనకు 0 to 130+ వచ్చినా కానీ మనకి ఇక్కడ ఛాన్స్ ఉంది. ఇది 0 to 180, 200 వరకు కూడా ఏసీటీఓ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఏడీఓ అనేది ఇంకా తక్కువ ఉంటుంది, 0 to 300, 400 దాకా కూడా మనకి ఏడీఓ వచ్చే అవకాశం ఉంది. ఎస్టీ కేటగిరీలో ఒక డిటి ఉంది. మనకు 0 to 30 ర్యాంక్ ఆర్ 40 ర్యాంక్ మనకు జనరల్ కేటగిరీ డిటి అనుకుంటే ఈ డిటి 0 to 90, 80 to 90 దగ్గర ఉంది. ఇక్కడ ఏంటంటే ఈడబ్ల్యూఎస్, బీసీఏ, ఎస్టీకి ఆల్మోస్ట్ ఈక్వల్ రిజర్వేషన్ ఉంది. దీనికి 7, దీనికి 10, దీనికి 10 అవైలబిలిటీ సేమ్ ఉంది కాబట్టి ఈ మూడింటికి ఒక్కొక్క డిటి అవైలబుల్ ఉంది. సో డెఫినెట్గా ఈ 3 యొక్క కట్ ఆఫ్ సేమ్ ఉండే అవకాశం ఉంది. ఈడబ్ల్యూఎస్కి, బీసీఏకి, ఎస్టీకి. ఎస్సీకి వీటికంటే తక్కువ ఉండే అవకాశం ఉంది. ఓసీ, బీసీబీ దగ్గర ఉండే అవకాశం ఉంది. అండ్ విహెచ్ యాజ్ యూజువల్ 340, 350 ఎక్స్పెక్ట్ చేసి ఇందులో ఒకటే ఉంది కాబట్టి ఒకవేళ 395+ తర్వాత 380 దగ్గరనో 385 దగ్గరనో విహెచ్ ఉండి వాళ్ళు డీటీ చెక్ చేసుకుంటే మన కట్ ఆఫ్ పెరిగే అవకాశం ఉంది. ఒకవేళ క్యాండిడేట్ అవైలబుల్ లేకపోతే మనకు అది ఉండే అవకాశం, కట్ ఆఫ్ తక్కువ ఉండే అవకాశం ఉంది. ఈ జోగులాంబ గద్వాల్ అండ్ యాదాద్రి జోన్ వాళ్ళు మల్టీ జోన్ 2లో చార్మినార్ జోన్ కంటే తక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి మల్టీ జోనల్ పోస్టులోకి వీళ్ళు తొందర ఎంటర్ అవుతారు. సో డెఫినెట్గా జోగులాంబ గద్వాల్ కానీ యాదాద్రి జోన్ వాళ్ళకి కానీ ఎక్సైజ్ ఎస్ఐ కానీ ఎంపీఓ కానీ ఏఎస్ఓ కానీ ఎక్కువ జాబ్లు వచ్చే అవకాశం ఉంది యాజ్ కంపేర్ టు చార్మినార్ జోన్. మనం నెక్స్ట్ మల్టీ జోనల్ కట్ ఆఫ్స్ చూద్దాము.